ఒకప్పుడు మనం మృతుల్లో ఉన్నాం, ఇప్పుడు సజీవులమై సజీవుడైన దేవుని మహిమపరచటానికి బండ మీద మన పాదాలు స్థిరపరచాడు. దేవుని స్తోత్ర. అందుకే దేవునికి సాక్షులుగా ఉన్నాం. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవునికి మందిరం సొలొమోను కట్టాడు, కానీ తాను కట్టుకోలేకపోయాడు. దేవుని స్తోత్ర. కానీ సజీవమైన రాయగు ప్రభు దగ్గరికి వచ్చిన మనం సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి పరిశుద్ధమైనటువంటి ప్రార్థన దేవునికి చెందటానికి, దేవుని స్తోత్ర, మనమే ఆయనకి సజీవయాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటానికి, మనలో ఉన్న ప్రాణం ఆయనది. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా అంతరంగమందు కపటం ఉందా, ద్వేషముందా, ఈర్ష్య ఉందా, అసూయ ఉందా? ఎన్నో ఉంటాయి గదులుగా ఈ అంతరంగములో. కపటం, ద్వేషం, ఈర్ష్య, కోపం, మత్సరం, వివాదం, అల్లరి, ఆటపాటలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబ, ఇవన్నీ శరీర కార్యాలు ఇందులో ఉంటాయి. ఈ శరీరానికి అవి అమర్చుకుని ఉంటాయి. కోపము బుద్ధిహీనుల అంతరంగములో సుఖ నివాసం చేస్తుందట. మీరు కాదంటారేమో, ఉంటాయి అన్నమాట గుణాలు. మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది, ఒకదానికొకటి సపోర్ట్ అన్నమాట. శరీర కార్యాలయ ప్రభువుని చూసిన యెషయా 6వ అధ్యాయములో చూసి విడిచిపెట్టలేదు. ప్రభువుని చూసిన ఆయన మనకు కుమారుడు పుట్టెను అని చెప్పాడు. మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలని ఇచ్చయించుచున్నాడని తిమోతేయులకు పౌలు రాశాడు. 2వ అధ్యాయములో 4వ వచనములో ఉంది.